5వ అధ్యాయం 16, 17 వచనాలలో వ్రాయబడిన ఒక విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18వ వచనం, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తల ఫలం ఇచ్చిందని వ్రాయబడి ఉంది. ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. లేఖన వివరణ కోసమే పరిశుద్ధాత్మన సహాయం కోరదాం. దయగల తండ్రి, మీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా, మీ స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాం. లేఖనాన్ని ధ్యానం చేస్తున్నాం. లేఖనంలో నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనాలలో ఉన్న ఒక విషయాన్ని మేము ధ్యానించబోతున్నాం. మీ జ్ఞానాత్మనివ్వండి. వినగల చెవి, గ్రహించే మనస్సు మీ బిడ్డలకు దయచేయండి. మీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్న నాకు జ్ఞానాత్మ సమృద్ధికి దయచేయండి. ప్రతి విషయంలో మిమ్మును ప్రత్యక్షపరచగల జ్ఞానం దయచేయండి. నన్ను మరుగుపరచండి. మీరు ప్రత్యక్షం అవ్వండి, మీరు మాట్లాడండి. మహిమ మీరే పొందుకోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ చదివిన వాక్యంలో భక్తుడు యాకోబు ప్రోత్సహిస్తున్నాడు, మనందరినీ ప్రోత్సహిస్తున్నాడు, పురిగొల్పుతున్నాడు. ఎంత వివరణాత్మకంగా ఆయన మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి ఒక సంగతి మనం గ్రహించగలుగుతాం. చూడండి, ఆ భాగంలో మీ పాపాలు ఒకటితో ఒకటి ఒప్పుకోండి అంటే కప్పుకోబాకండి. ఎందుకంటే కప్పుకున్నటువంటి వాళ్ళు వర్ధిల్లరు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు కనికరించబడతారు. కనుక ఒప్పుకోండి అంటాడు. ఆ తర్వాత ఎవరికైనా బాగోలేకపోతే వాళ్ళ స్వస్థత కోసం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అంటాడు. ప్రార్థన చేయమనే విషయంలో పురిగొల్పాలి అనేది భక్తుడు చేసిన ఒక ఆలోచన. యాకోబు గారు ప్రభువు దగ్గర నేర్చుకున్నటువంటి అనుభవం అది. ఆయన జీవితంలో ఆయన ఏ అనుభవాన్ని నేర్చుకున్నాడో అది జనములకు చెప్పాలనే ఆశ కలిగి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒకరికొరకొకడు ప్రార్థన చేయండి అంటే ఈ ప్రార్థన స్వస్థత పరిచిద్ది అంటాడు. అక్కడ మీరు గమనించండి, మీరు స్వస్థత పొందినట్లు, బాగోలేదా, స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. వచ్చారు, కూర్చున్నారు,
కూర్చున్న మీరు పలకరించుకోండి, వందనాలు చెప్పుకోండి. మీరు ఒకరి ప్రార్థన అవసరంతో ఒకరికి చెప్పుకోండి. అక్క, నాకు ఈ విధంగా బాగోలేదు, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, అన్న నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, దాని గురించి ప్రార్థన చేయండి అన్న. ఒకరికి ఒకరు చెప్పుకోండి. ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రార్థన చేయండి. పురిగొల్పుతున్నాడు. దేవుని జనాంగమా, మనము ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి. ఎందుకు అలా ప్రార్థన చేయట అలవర్చుకోవాలి అంటే, మొదట మనము దేవుని అడగడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనం అంటుంది, ఇక్కడే భక్తుడు చెప్తాడు, మీరు అడగనందువలన పొందుకోలేకపోతున్నారు. మీరు దేవుని అడగనందుని మీకేమీ దొరకట్లా. ఇదే భాగంలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన అంటున్న మాటే, యాకోబు గారు. అంటే నీవు దేవుని అడగడం నేర్చుకో, నీవు దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రభు ప్రోత్సహించేటువంటి సందర్భాలలో భక్తుడు నేర్చుకున్నాడు. యేసుప్రభు కూడా శిష్యుల్లో ప్రముఖంగా పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకుని వెళ్ళేవారు. శోధనలో ప్రవేశించుకుని ఉండటానికి ప్రార్థన చేయండి అయ్యా అని ఆయన ఏ మాట అయితే చెప్పాడో అది ఉద్దేశం గుర్తుపెట్టుకొని ఇక్కడ అంటాడు, మీరు ప్రార్థన చేయండి ఒకరికొరకొకరు. అంటే ప్రార్థన చేయడంలో కూడా ఇంత ప్రాముఖ్యత ఉందా అంటే ఉంది. ఎవరో నా కొరకు చేస్తారు అనేది కాదు. ఫోన్ కాల్ చేసి, హలో అన్నా నా కోసం ప్రార్థన చేయండి అన్నా అనే కంటే నువ్వు మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసుకోవడం తప్పని నేను అంటలేదు. నీ దైవ సేవకుడి మీద నీకున్న గౌరవాన్ని బట్టి నువ్వు అడిగి ప్రార్థన చేయించుకున్నట్టు మంచిదే. అయితే తెలుసుకోవలసింది ఏంటంటే, ముందు నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రోత్సహిస్తున్నాడు. ప్రోత్సహిస్తూ అక్కడ ఇంకొక బలమైన పదం వాడాడు. ఏంటంటే అది నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. కాబట్టి సోదర సహోదరులారా, మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన బహుబలము కలిగింది. చాలామంది వాళ్ళు అనుకున్నది ఏంటంటే, మా ప్రార్థనకి అంత బలం లేదు, మా ప్రార్థనకి ఆ శక్తి లేదు, అసలే మేము వెనకబడి ఉన్నాం అని నిరుత్సాహంగా ఊహించుకుంటుంటారు. కానీ ఇక్కడ భక్తుడు యాకోబు గారు చెప్తున్నాడు కదా, దేవుని పిల్లలుగా ఉన్న మీరు దేవుని అడగనందువలన పొందుకోలేకపోతున్నారు. అడగండి, ప్రార్థన చేయండి, ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవుని పిల్లలమైన మనము నేర్చుకోవలసిన అద్భుతమైన విషయం ఏంటంటే, దేవునికి ప్రార్థన చేయటం. మీ విజ్ఞాపన ప్రార్థన కూడికలో నువ్వు నేర్చుకోవలసిన ఒక ప్రధానమైన విషయం, నువ్వు నీ దేవునికి ప్రార్థన చేయుట అవసరము. ఏమవసరం చెప్పండి ఒకసారి. ప్రార్థన చేయడం అవసరం. నీ మనవి నువ్వు చెప్పాలి దేవునికి. నీ పక్షంగా సేవకుడు చెప్పడం ఒక భాగం అయితే, నీ పరిస్థితి నువ్వు దేవునికి చెప్పడం అది ప్రథమ స్థానం. ఆయన ఏం మాట్లాడారంటే, యేసు ప్రభువారు
నీవు ప్రార్థన చేసేటప్పుడు లోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ తండ్రికి చెప్పు, రహస్యమందు వినుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఫలము నీకు దయచేయబడాలంటే నీ దేవునికి నీ మనవి చెప్పాలి. నీ ఆంతర్యపు స్థితిలో నీకున్న పరిస్థితిని ఆయనకి వివరించాలి. బలము కలిగినదట నీ ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పండి, నా ప్రార్థన బలము గలది. అవును, లేఖనం అదే చెప్తుంది. నీ ప్రార్థన బలము గలది. బహుబలముగా నువ్వు ప్రార్థించుట అలవర్చుకోవాలి. ఆ మాటని ఉటంకించి మాట్లాడితే ఇక్కడ ఏమంటారంటే, ఏలియా ఆయనదో ఒక స్పెషల్ పర్సన్ కాదు, ఆయన ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన వీరుడిగా చూడని అవసరం లేదు. ప్రార్థన పరుడు, ఆయన తగ్గించటమేం కాదు. కానీ ఆయన పోల్చి చెప్తూ, ఏలియా గారు మన వంటి స్వభావం కలిగిన వారే అంటారు. అంటే ఆయనలో కూడా మనలాంటి బలహీనతలు ఉన్నాయి. కానీ దేవుని విషయంలో సకల బలహీనతలను కూడా విడిచిపెట్టి దేవునిపై ఆధారపడి ఆసక్తితో ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఆయన ఏమి నేర్చుకున్నాడు? అది మనం నేర్చుకోవాలంటాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. అలా మనం నేర్చుకున్నప్పుడు, అలా మనం ప్రార్థన చేసినప్పుడు, అలాగ మనం చేసిన ప్రార్థనకు జవాబు దయచేయబడుతుంది. కనుక నీ దేవునికి నువ్వు మొర్రపెట్టడం, నీ దేవునికి నువ్వు తెలియచెప్పడం, నీ దేవునికి నువ్వు వినవించటం అనేది ప్రధానమైన విషయం కనుక నువ్వు నీ దేవుని సముఖానికి చేరుతుండాలి. ప్రతి దినము, ప్రతి ఉదయ మధ్యాహ్నం సాయంకాలములు నీ దేవుని సన్నిధికి చేరుతుండాలి. ఆయనతో ముచ్చటించటానికి, ఆయనకి తెలియచెప్పుకోవడానికి, ఆయనతో మాట్లాడటానికి. ఆయనతో మాట్లాడే ఆ అనుభవం చాలా గొప్పది, చాలా గొప్పది. శోలం మీద అంటది ఒక భాగంలో, నా ప్రియుని స్వరము వినపడుతుంది. ఏమంటుంది? అక్కడ పక్కన ఉన్నటువంటి చెలికెత్తలు అంటారు, ఇది మాకు వినపట్టలేదే, మాకు పరమగీతాల గ్రంథం ఆ భాగం ఒకసారి అటు గమనించండి. చాలా మాధుర్యమైనటువంటి పార్ట్ అది. అది ఎంత వివరణాత్మకమైనదంటే దాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చదవగలిగితే చాలు. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆలకించండి, ఆలకించండి, కాస్త ఆలకించండి, కాస్త ఆలకించండి అంటే అనాలోచితంగా ఉండబాకండి. మెల్లనైన ఆయన స్వరమును వినాలంటే ఆలకించండి అంటూ నా ప్రియుని స్వరము వినబడుతుంది. ఇదిగో అతడు వస్తున్నాడు అంటే ఆ స్వరము వింటమే కాదు, ఆయన కదలికలను కూడా గమనిస్తుంది. దేవునికి స్తోత్రం. అతడు వస్తున్నాడు, గంతులు వేస్తూ కొండల మీద ఎగచి దాటుచు మెట్ల మీద అతడు వస్తున్నాడు అంటే ఆయన సవ్వడి కూడా గమనిస్తుంది. స్వరము వినడమే కాదు, ఆయన రాకన గమనిస్తుంది. అంటే పక్కనున్న వాళ్ళకు కూడా వినపడకుండా ఈమెకే అలా వినపడటానికి గల కారణం ఏంటంటే ఆయనదే ధ్యాస. స్తోత్రం. ఆయనదే శ్వాస, ఆయన కోసమే నా ప్రయాస, ఆయనే నా సర్వస్వం అన్నట్లుగా దేవుని కోసము తప్పించేటువంటి ప్రాణం. నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు? నువ్వు ఆయన స్వరం ఆలకించడానికి తీర్మానం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? తీర్మానం చేసుకోవాలి. అసలు నేనే గజిబిజిగా ఉన్నాను, బిజీగా ఉన్నాను అనుకుంటున్నావు అనుకో, గజిబిజిలో ఆయన స్వరం వినలేవు.
బిజీ బిజీ అంటుంటే ఆయన స్వరం నువ్వు వినలేవు. కాస్త ప్రశాంతంగా ఆయన సన్నిధిలో కూర్చోవటం అలవర్చుకుంటే ఆయన స్వరం వినగలుగుతావు, ఆయన రాకను గమనించగలుగుతావు, ఆయనతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని స్పృహలోకి తెచ్చుకోగలుగుతావు, ఆయన ఏం చేయబోతున్నాడో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ముద్దు బిడ్డవు నువ్వు. నీతో మాట్లాడికి ఇంకెవరితో మాట్లాడతారు ఆయన? నువ్వండి ఆయనకు ప్రాణం. నీకోసమైన ప్రాణాన్ని కూడా త్యాగం చేయగలడు. అంటే ఆయన ప్రాణము కన్నా నువ్వు ముఖ్యం. అసలు ఆయన ఆ పరమగీతాల గ్రంథంలో మాట్లాడుతూ నా ప్రియ సఖి, నా ప్రియురాల అంటాడు వర్ణన. అంటే మనము దేవునికి చాలా చాలా ప్రియమైన వాళ్ళము కనుక నీ ప్రార్థన వింటాడు. నువ్వు ప్రార్థించుట నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏలియా మన వంటి స్వభావం గలవాడే అన్నప్పుడు, మన వంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? నా ప్రార్థన ఎందుకు వినడు? మన మనవులు ఎందుకు వినడు? మనము దేవునికి ప్రార్థించుట ప్రధానమైన సంగతి. ఎప్పటికప్పుడు దేవునితో మనం అనుసంధానంగా కలిపి ఉండాలి. ఈ చెప్పబడిన ఈ భాగంలో ఏలియాను మనం ఒకసారి స్టడీ చేస్తే, ఏలియా ప్రభువా ఈ ప్రాంతంలో నన్ను మీ సేవకుడిగా నిలబెట్టుకున్నావు, ఈ ప్రాంత ప్రజలకు మిమ్మల్ని గురించి చెప్పడానికి నన్ను నిలబెట్టుకున్నావు. అయితే మీరేం చేయబోతున్నారో, మీ ప్రణాళిక ఏమైనదో ఈ ప్రాంతానికి నేను తెలియచెబుతూ ఉండాలి కనుక ఎప్పటికప్పుడు మీ వార్త నేను విని అది జనములకు చెప్పాలి కనుక మరి నేడు ఈరోజు ఏం చెప్పమంటారు చెప్పండి అంటే, దేవుడు అంటాడు, ఏలియా ఈరోజు నీకు నేను ఇచ్చే వార్త ఏంటంటే, ఆహాబుకు ఒక సమాచారం అందించు. ఏంటంటే అది, దేవుని మీరు నిర్లక్ష్య పెడుతున్నారు. సకలం చేయగలిగిన దేవుడు ఆయన అన్న సంగతి మర్చిపోయి లేనిపోయిన పిచ్చి పిచ్చి చేస్తున్నారు. బయలుదేవతను ఆరాధిస్తున్నారు, అస్తారోతు దేవతను ఆరాధిస్తున్నారు, ఆషారా దేవిని ఆరాధిస్తున్నారు. రకరకాలైనటువంటి ఆలోచనలు మీ మైండ్ గలిబిలైపోయింది. వర్షం కురిపించేటువంటి దేవత మేము ఆరాధిస్తున్న దేవత అనుకుంటున్నారు. మా దేవుడు వర్షం కురిపించే దేవుడు అనుకుంటున్నారు. అసలు సృష్టికర్తను మర్చిపోయారు మీరు. ఆయన విలువ మీకు అర్థం కావాలంటే, ఇదిగో భూమి మీద వర్షం పడదు, వర్షం ఆపేస్తున్నాను, నా దేవుడు చెప్తున్నాడు. ఆ శక్తి మీకు అర్థం కావాలంటే మీ దేవుణ్ణి మీ దేవతని ఆరాధించి ఆ వర్షం కురిపించుకోండి. నిజంగా వాళ్ళు కనుక వర్షం కురిపించగలిగితే వాళ్ళే ఆరాధ్య దైవం. అలా కురిపించలేకపోతే నిజమైన దేవుడు ఎవరో మీకు అర్థమైంది అని కబురు పంపాడు. ఆ వార్త తీసుకొని వెళ్ళి అందించిన వ్యక్తి, అయ్యా దీన్ని చదువుకోండి అని ఇస్తే దాన్ని చదువుకొని, అబ్బా ఈ ఏలియా మన దేవతల శక్తి ఎరగనివాడు, ఈ ఏలియా దేవుడు గొప్పవాడు అనుకుంటుంటాడు ఇప్పుడు. అసలు మనమేందో, మన దేవత శక్తి ఏందో, ఆ ప్రత్యేకత ఏందో ఓసారి చూపిద్దాం పాండి అనుకొని వాళ్ళు అనుకున్న వేలో, మీరు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో
మొదటి వచనంలో ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదు ప్రకటించేశాడు, అయిపోయింది, పడదు. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంది? మేము ఆరాధించేటువంటి మా దేవుడు మాకు వర్షాన్ని ఇస్తాడు, వర్షం కొరకు మేము పూజలు చేస్తే చాలు అనుకున్నారు. అక్కడ ఈ బయలు వర్షాన్ని ఇస్తుంది, కురిపిస్తుంది. బయలుదేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. కాబట్టి బయలుదేవుడికి మొరపెట్టండి. 400 మందిని వదిలేశాడట. కానివ్వండి, మీ పనులు మీరు ఉండండి. పూజలు చేశారట. బయల వర్షం కావాలి, వర్షం కావాలి. పూజా సామాగ్రి ఆహాబు సిద్ధపరుస్తున్నాడు. మరలా యెజబెల్ గారి దగ్గర మరొక టీం ఉంది, ఆయన భార్య దగ్గర. వాళ్ళకి అవసరమైనటువంటి పూజా సామాగ్రి తీసుకున్నారు. వాళ్ళు కూడా ఆరాధన చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు. ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతూ వచ్చింది. 18వ అధ్యాయంలో అదే భాగం 19వ వచనం చూడండి. ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారి అందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యుద్ధ కర్మేల దగ్గర పంపించమని అంటాం మనం చూస్తాం ఇక్కడ. అంటే గమనించండి, యెజబెలు పోషిస్తున్నటువంటి బయలుదేవత ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఆషేరాదేవి ప్రవక్తలు 400 మంది, అంటే మొత్తం 850 మంది. 850 మంది ప్రవక్తలు పూజా సామాగ్రి తీసుకొని ఇక చక్కగా పూజలు చేయటం ఆరంభించి వాళ్ళకి తెలిసిన రీతిలో, తెలిసిన విధానంలో సకల విధములైనటువంటి పూజలు చేస్తున్నారు. ఎంతకాలం అంటే 3.5 ఏళ్ళు ట్రై చేశారు. ఎంతకాలం? ఈయన ఎప్పుడైతే ఈ వార్త కబురు పంపాడో, ప్రకటిస్తున్నాను, వర్షం పడదు, మంచు కూడా పడదు అంటే, నువ్వు చెబితే మేము వినాలనా? మా దగ్గర 850 మంది ఉన్నారు ప్రవక్తలు. ఎంతమంది? ఒక్కడవే నువ్వు. వర్షం ఎట్టబడదో మేము చూస్తాం అని మొరపెడుతుంటే ఆన్సర్ లేదు. 3.5 ఏళ్ళు. ఇక తారాస్థాయికి చేరినాక ప్రజలు కూడా 2 తలంపుల మధ్యలోకి వెళ్ళిపోయారు. బయలుదేవుడా, యెహోవా దేవుడా? ఏం అర్థం కావట్లే వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి చేస్తున్న ఈ పూజలకి సమాధానం లేదు. ఆ చివరి స్టెప్లో ప్రజలను కూడా హెచ్చరించాడు ఏలియా. 2 తలంపుల మధ్య ఉండబాకండి. ప్రార్థన శక్తి గుర్తించండి. మన దేవుని అడిగితే అనుగ్రహించే దేవుడు. ప్రార్థనలో విలువ గుర్తించండి. 2 తలంపుల మధ్య తడబడద్దు. బయలుదేవుడు అనుకుంటే నమ్ముకోండి ఆయన్నే, యెహోవా దేవుడు అంటే నమ్ముకోండి ఈయన్ని. ఆ శక్తి గుర్తించండి, తెలుసుకోండి. ఈరోజు అసలు వివరం చెప్తాను మీకు, నేను నిరూపిస్తాను అని ఆ రోజు అహాబు కబురంపి అక్కడ ఒక బలిపీఠం కట్టించి, ఇన్నేళ్ల నుంచి 3.5 సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నారు మీరు, వర్షం కురవలేదుగా, ఇప్పుడు వర్షం నేను కురిపిస్తా, మా దేవుడు గొప్పవాడు, నేను ప్రకటిస్తున్న దేవుడు గొప్పవాడు అని రుజువు చేస్తా. ప్రార్థనకి శక్తి ఉందని రుజువు చేస్తా. నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడని రుజువు చేస్తా. నీతిమంతుని యొక్క ప్రార్థనకు జవాబు దొరుకుతుందని రుజువు చేస్తా. మీరు 450 మంది మరియు 400 మంది, మొత్తం 850 మంది రండి.
బలిపీఠం కట్టి ఈ రీతిగా చేద్దాం, ఎద్దును వధించుదాం, బలిపీఠం మీద పెడదాం. అగ్ని మనం ముట్టించకుండా ఆకాశం నుంచి దిగి వచ్చి బలిపీఠాన్ని దహించే విధంగా ప్రార్థన చేద్దాం. మీ దేవుని మీరు ప్రార్థన చేయండి. మీ దేవుడే దేవుడైతే ఆ పని చేస్తాడు, నా దేవుడే దేవుడైతే ఈ పని చేస్తాడు. సేమ్ ఇద్దరికదే అన్నాడు. ఆ రోజు 3.5 ఏళ్లగా మొర్ర పెడుతూ, 3.5 ఏళ్లగా భజనలు చేస్తూ, 3.5 ఏళ్లగా పూజలు చేస్తున్నటువంటి 850 మంది ఒక తాటి మీదకి వచ్చి ఏకమై బలిపీఠమును కట్టి బలిపీఠము పైన ఆ విధమైనటువంటి మరి మాంసమును సిద్ధపరిచి వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు, ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. సాయంకాలపు వేళకు ఆన్సర్ రాలా. ఆ చివరి స్టెప్లో ఇక అయిపోవచ్చింది, టైము పొద్దుపోతుంది, ఇక ఒక ఆప్షన్ నాకు ఇవ్వండి అన్నాడు ఏలియా. తీసుకున్నాడు. అదే ప్రకారంగా అదే బలిపీఠాన్ని సరిచేపించి అదే బలిపీఠం పైన మాంసం పెట్టించి తడిపించాడు. కట్టెల మాంసం తడిసిపోయినాయి, పొడియే కాళ్ళ. ఇప్పుడు దాకా ఉదయం నుంచి వాడు భజన చేస్తుంటే పొడి కట్టెలే కాళ్ళ. ఏలియా తడిపించాడు, నీళ్లు పంపించాడు, బాగా తడిసిపోయినాయి. మాంసం తడిసిపోయింది, కట్టెలు తడిసిపోయినాయి, నీళ్లు కారిపోయినాయి. దాని కింద కందకం తీయించాడు, 2 మానికల గింజలు బట్టి అంత కందకం, దాని నిండా నీళ్ళు నిలబడిపోయినాయి. అంతగా తడిపించాడు. అయితే వాళ్ళందరూ అనుకుంటుంది ఏంటంటే, తడిసింది అట్లా, అసలు మేము పొడిదే మండించలేకపోయాం, ఈయన తడిపెట్టమనేతాడు చూద్దాం కానీ అని నిలబడారడ. ఈ జనాలు తెలుసుకునేటట్లుగా, ఈ ప్రజలకు కనువిప్పు కలిగించేటట్లుగా, తండ్రి అగ్ని దింపి ఈ బలిపీఠం దహించండి అయ్యా అన్నాడు. ఆసక్తితో, ఎలా చెప్పండి సరే, ఆసక్తితో అలా ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠమును పైన మాంసము దహించి వేసింది. కందకంలో ఉన్న నీళ్లు కూడా ఆరిపోయినాయి. స్తోత్రం చెప్పండి. దైవ శక్తి బయలుపరచబడింది. ఎలాగంటే ఆసక్తి గల ప్రార్థన. ఏ ప్రార్థన? ఈ శక్తి నీకు ఉంది అంటాడు యాకోబు. ఇక్కడ ఏం చెప్తాడంటే, ఈ ప్రార్థనా శక్తి నీలో కూడా ఉంది. నువ్వు అక్క ప్రార్థన చేయి, అన్నా ప్రార్థన చేయని వాళ్ళకాడ వీళ్ళకాడ పెద్ద పెద్ద సేవకుల వాళ్ళు అనుకోవాల్సిన పనిలా. మీరు ఒకళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోండి, మీరు కూడా కూర్చొని మొరపెట్టండి, ప్రార్థన చేయండి, మీ మనవులకి దేవునికి చెప్పుకోవడం నేర్చుకోండి. మీ ప్రార్థనకు శక్తి ఉంది, ఎంకరేజ్ చేస్తున్నాడు. దేవుని జనమా, ప్రార్థన చేయడం నేర్చుకో. ఏం చేయాలి? ఈ విజ్ఞాపనలో నీతో దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో. నీ ప్రార్థనకు కూడా శక్తి ఉంది. ఏలియా మన వంటి స్వభావం గలవాడే అని చెప్పింది. ఎందుకంటే నీకంటే గొప్పవాడేం కాదు, కానీ ఆ శక్తితో చేసే ప్రార్థన ఒక గొప్ప జవాబు ఇస్తుంది. బలిపీఠం దహించబట్టమే కాదు, ఆ తర్వాత ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని అలాగ ప్రార్థన చేసే ఆ యొక్క భంగిమను గూర్చి, ఆ ప్రార్థనను గూర్చి మీకు ఇంతకు మునిపే వివరించాను. అలాగా ఒక వేదన అనుభవిస్తూ, ప్రసవ వేదన పడే స్త్రీలాగా వేదనతో ప్రార్థన చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే, అరచేయంత మేఘం దేశమంతా తడిపింది. దేవునికి స్తోత్రం. సమృద్ధిగా జలాలు, సమృద్ధి వర్షం. అప్పుడు అహాబు కళ్ళు తెరవబడ్డాయి. మేము ఆరాధిస్తున్నటువంటి బయలు అస్తారోతు దేవతలు కాదు. 3.5 ఏళ్లుగా ప్రార్థన చేస్తున్న వర్షం కురిపిస్తారు, వీళ్ళు వర్షం కురిపిస్తారు. మా దేవుడు వర్షం కురిపించే దేవుడు కాబట్టి పాడి పంటలు రావడానికి ఆయనే కారకుడు.
ఆయనే వర్షం కురిపిస్తున్నాడు కనుక తొలకరి వాన కడవరి వాన కురిపిస్తున్నాడు కనుక పంటలు పండుతున్నాయని ఆయన ఆరాధిస్తున్నాం. ఆయన పూజించడానికి అనుకూలంగా 450 మందిని ఏర్పాటు చేసి ఓ గొప్ప మరి ఆరాధన బృందాన్ని సిద్ధపరిచి మరి పూజిస్తున్నాం. కానీ ఈ దేవుళ్ళ వల్ల కాలేదు. నిజమైన దేవుడు యెహోవాయే అని ఆహాబు తెలుసుకున్నాడు. ఏలీయా రుజువు చేశాడు. అక్కడ నీ ప్రార్థనలో శక్తి ఉందని నీ కుటుంబం తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయడం అలవర్చుకోవాలి. అప్పుడు నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం మారిపోద్ది. దేవుని స్తోత్రం. నీ ప్రార్థనలో ఉన్న శక్తి నీ కుటుంబం గుర్తించాలి. అనారోగ్యంతో ఉన్నారా నీ కుటుంబంలో, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రోత్సహిస్తూ భక్తుడు చెప్తున్నటువంటి మాట అదే. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకరు నీ కుటుంబంలో అనారోగ్యంతో వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. అయితే ట్రీట్మెంట్ వద్దా అంటారేమో. మరలా ఇక్కడ ఆ వ్యవహారం లేకపోయినా మీకు వచ్చే ప్రశ్న, ట్రీట్మెంట్ వద్దా అని అనలే. అక్కడ ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తున్నాడు. ప్రార్థన అవసరం. నీ దేవునికి చెప్పడం అవసరం. నీ దేవునికి మొర్ర పెట్టడం అవసరం. ఆయనే నీ పక్షముగా మేలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారి మాటల్లో ఒక మాట ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏమన్నారంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి అని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు అన్నాడు. అంటే వేటిని అడుగుతారో అవి దొరికినవి అని నమ్మాలి. నా దేవునికి చెప్పుకున్నాను, ఆయన నాకు ఇవ్వగలడు. నా దేవునికి తెలియచేసుకున్నాను, ఆయన జవాబిచ్చే దేవుడు. ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడని నమ్మాలి అన్నాడు. అంటే విశ్వాసంలో ఆ స్థిరత్వంతో కూడిన విశ్వాసం కావాలి. చెదిరిపోయే విశ్వాసం కాదు, కదిలిపోయే విశ్వాసం కాదు. అడిగాను పొందుకుంటాను, నా దేవుడు ఇస్తాడని ఒక నమ్మకం నిశ్చయిత నీలోకి రావాలి. అలా రాగలిగినప్పుడు ఖచ్చితంగా జవాబిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో నువ్వు ఏది అడుగుతున్నా అది దేవుడు ఇస్తాడు అని యాకోబు చెప్పాడు. యేసుప్రభు వారి మాటల్లో కూడా అదే చూసాం. మీరు అడిగినవి దొరికినవని నమ్మండి, అవి మీకు ఖచ్చితంగా ఇవ్వబడతాయి అంటే నువ్వు నమ్మాలి. నువ్వు దేవుని అడగాలి, ఆయన ఇస్తాడని నమ్మాలి. అలా చేసినప్పుడు అద్భుతాన్ని చూస్తావు నువ్వు అంతే. పౌలు కూడా అలాగ ప్రార్థన చేశాడు. మీకు ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనా నడికట్లైనా రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను అని రాయబడి ఉంది. అంటే అక్కడున్నటువంటి ఆ సందర్భంలో మాత్రమే ఆ సూచక్రియ అద్భుతం అక్కడ మనం చూస్తాం. పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతాలు దేవుడు చేయించాడు. దేవునికి స్తోత్రం. తన ప్రజల కోసమై, తన ప్రజల విశ్వాసాన్ని పెంచడం కోసమై ప్రార్థన చేస్తే దేవుని శక్తి ఇటువంటి స్వస్థతలు కలుగు చేస్తుందని రుజువుల కోసమై దేవుడు అద్భుతాలు చేయించాడు. అక్కడ పౌలు గారి శరీరానికి తగిలిన చేతి గుడ్డలు నడికట్లు రోగుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు బాగుపడ్డారట. అంటే అంత గొప్ప ఆ శక్తి అక్కడ రిలీజ్ అయ్యింది అంటే కేవలం ప్రార్థనా జీవితమే. ఏంటి చెప్పండి? దేవుని సన్నిధిలో గడిపి దేవునిలో ఒక అనుబంధం కలిగిన వ్యక్తిగా,
దేవుని ముఖదర్శనం చేస్తూ, దేవునికి మనవులు చేసుకుంటూ, దేవుని సన్నిధిలో నుంచి నువ్వు బయటకు వస్తే నిప్పుల్లో నుంచి తీయబడిన కురివిలాగా ఒక శక్తి నీలో ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్, మోషే గారు దేవుని సన్నిధిన ప్రార్థన నుండి వస్తున్నప్పుడు, ఆ కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించిందట. మహిమలో ఉండి వస్తుంటే ఆ మహిమ ఈయనకు ఆపాదించబడి ఈయన ముఖంలో నుండి మహిమ ప్రకాశించిందట. అట్లాగా ఆ వెలుగును చూడలేకపోయారట. దేవుని సన్నిధిలో ఒక ఇనుప ముక్కను అయస్కాంతానికి పదే పదే పామి రుద్ది దాని పక్క తీసుకొస్తే అయస్కాంత శక్తి ఇనుములోకి వస్తుంది. దేవుని శక్తి నీకు రావాలంటే దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దైవిక శక్తిని పొందుకోవాలి. ఇది అవసరం నీకు. దేవుని బిడలారా, ఇక్కడ పౌలు పరిచర్యలో జరిగిన అద్భుతాలు మనం చూసాం. అక్కడ మాంత్రికులైన వాళ్ళు మారిపోయారు. మోసగాళ్ళ బ్యాచ్ ఒకటి బయలుదేరింది, మేము కూడా చేస్తాం మంత్రాలు తంత్రాలు, అసలు మా గుడ్ల తాగిన కూడా అద్భుతాలు జరుగుతాయి అనుకుంటున్నారు. కానీ ఆ దెయ్యం వాళ్ళ మీద తిరగబడి సావబాదింది, వాళ్ళని బట్టలిప్పి కొట్టింది, పారిపోయారు వాళ్ళ ఆ దెబ్బకు తట్టుకోలేక. ఆ స్కైవ కుమారుల పని నిజంగా అనేక మంది కనువిప్పు కలిగించాలి. ఏదో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర ఆ ప్రత్యేకంగా గడిపేటువంటి అనుభవం లేకుండా, పరిశుద్ధత కలిగిన అనుభవం లేకుండా, దేవునిలో నమ్మకం నడిచే అనుభవం లేకుండా, ఏదో నామకార్థంగా నీ ఇష్ట ప్రకారంగా ఉంటూ నేను కూడా ప్రార్థన చేస్తానంటే అందులో జవాబు ఏం దొరకదు. తిరగబడి బాధ దయ్యాలు. దానికి ఎగ్జాంపుల్ ఈ భాగమే. కానీ నీ దేవుని సన్నిధిలో శక్తి పొందుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే అద్భుతం జరగటమే కదా, పరిసరాలలో ఉన్న వ్యక్తులు మారుతారు. అలాంటి ప్రార్థనను అలవర్చుకొని నీ కుటుంబం మారిపోద్ది. నువ్వు నీ కుటుంబం కలిసి దేవుని నడవడానికి ఒక గొప్ప అవకాశం ఇది. కనుక ప్రార్థనా శక్తిని నీలో నువ్వు పుట్టించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాంత్రికులు కూడా 19వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 19 అధ్యాయం 19 వచనం కూడా 18-19. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారు. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుటి వాటిని కాల్చేశారు అని చూస్తాం. సరే, వాటి లెక్క అంటే తర్వాత విషయం. ఎందుకంటే మా మంత్ర విద్యలో శక్తి లేదు. మేము ఏ పుస్తకాలను బేస్ చేసుకున్నాం ఆ పుస్తకాలలో శక్తి లేదు. ఇదిగో దేవుడిచ్చి నీ గ్రంథంలో శక్తి ఉంది, మీరు ఆరాధిస్తున్న దేవుళ్ళలో శక్తి ఉంది అని మారిపోయారు వాళ్ళు. దానికి కారణం ప్రార్థన శక్తి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించడం నేర్చుకో, నీ దేవునికి మొరపెట్టడం నేర్చుకో. ఆయన జవాబు ఇచ్చే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. నీ పరిస్థితులను నువ్వు తెలియ చెప్పుకోగలిగితే నీకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఇక్కడ యాకోబు ప్రోత్సహించినట్లుగా ప్రార్థన చేయటం అలవర్చుకో. బహుబలమైనటువంటి విజ్ఞాపనం చేయడం నేర్చుకో. మన వంటి స్వభావం గలవారి పౌలు గారైనా, ఏలి అయినా, అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు ఇంటి వారి గర్భము తెరవబడింది. మన వంటి స్వభావం గలవాడే. దేవుని పిల్లలమైన మనం గుర్తించి దైవికంగా ప్రార్థనలో బలపడాలి. దేవునికి స్తోత్రం. నీ దేవుని సన్నిధిలో గడపడం అలవర్చుకోవాలి. నీ దేవునితో అనుబంధము కలిగిన వ్యక్తివైన ఉండాలి. అప్పుడు ఆ దైవిక శక్తి దేవుడు నీకు ఇస్తాడు. కృపావరాలను గురించి వ్రాయబడ్డ భాగంలో
దేవుని ద్వారా ఇవ్వబడతాయి. దేవుడు తన ఇష్ట ప్రకారంగా తన చిత్తానుసారముగా ఆయన వారికి వారి యొక్క యోగ్యతను బట్టి స్థాయిని బట్టి వరములు ఆయనే ఇచ్చేది. ఆయన సన్నిధిలో గడుపు, ఆయనతో గడుపు, ఆయన దగ్గర నేర్చుకో. ఆయన నీ జీవితాన్ని, నీ స్థితిగతులను, నీ కుటుంబాన్ని మార్చి బలపరిచే దేవుడు. ఒకసారి చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం, ఏకీభవిద్దాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రార్థనలో శక్తి ఉంది. నువ్వు ప్రార్థించడం ముందు ప్రయత్నం చేయాలి. నీ ప్రార్థనలో బలం ఉంది. నువ్వు ప్రార్థించటం అలవర్చుకోవాలి. ఇంకా ప్రార్థన శక్తిని పెంచుకో. దేవునితో సమయం గడపడం ఇంకా ఎక్కువ కేటాయించుకో. నీ దేవుని అడుగుజాడలో నడవడం అలవర్చుకో. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. నీ ప్రార్థనకి జవాబిస్తాడు. దయగల తండ్రి, మీకు వందనాలు. మీ బిడ్డలు మీ మాటలు వింటున్నారు. వారి మనస్సులో అవి ముద్ర వేయబడాలి. వారు మీ సన్నిధికి చేరి, వారు మీతో మమేకమై, వారు మీ దగ్గర మనవి చేసుకొని, మీపై దృష్టి పెట్టి, మీ వైపే చూస్తూ, మీతో అడుగులు వేస్తూ మీ చిత్తము చేయువారిగా మార్చండి ప్రభువా. మీకిష్టలైన పాత్రలుగా వారిని మార్చండి. వారి మనవులు ఏమై ఉన్నవో, వారి విజ్ఞాపనలు ఏమై ఉన్నవో, వారి విన్నపాలు ఏమై ఉన్నవో జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాలను బలపరచండి. వాక్యానుసార జీవితం దయచేయండి. మీ బిడ్డలను బలపరిచి ప్రోత్సహించండి. ఆత్మీయంగా ఉజ్జీవింపచేయండి. మహిమ ఘనత మీకు కలుగు విధముగా మీ బిడ్డల కుటుంబాలను వర్ధిల్లింపచేసి ఈ రాత్రి ఈ విజ్ఞాపన ప్రార్థన కూడిక ద్వారా మీ బిడ్డలు విన్న మాటల ప్రకారముగా వారు నడుచుకొని ఒక గొప్ప ప్రార్థన యోధులుగా వారు తయారవడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మన సహవాసం సన్నది ప్రార్థిస్తున్న మనకును సకలలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి తోడై ఉండి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కూడికి ముగించి